హలో అండి అందరికీ. ఈరోజు చింత చిగురుతో పప్పు చేసి చూపిస్తానండి. దీనికోసం క్వాంటిటీ పప్పు వచ్చేసి నార్మల్ కందిపప్పు అండి. ఇది వచ్చేసి 350 గ్రామ్స్ అండ్ చింత చిగురు వచ్చేసి 250 గ్రామ్స్, ఒక 5 పచ్చిమిర్చి, 3 మీడియం సైజు టమాటాలు అండ్ జీలకర్ర, తర్వాత 1 ఆనియన్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారము యాడ్ చేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చిటికెడంత పసుపు యాడ్ చేసేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. పప్పు ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని చక్కగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ పోపు కోసం నేను పల్లి ఆయిల్ వాడుతున్నానండి. అండ్ పోపు దినుసులు మినపప్పు ఒక టేబుల్ స్పూన్, ఆ తర్వాత జీలకర్ర క్రష్ చేసి వేసుకోవాలి. లిటిల్ బిట్ ఆఫ్ ఇంగువ అండ్ 4 టీ స్పూన్స్ ఆవాలు, 4-5 రెమ్మలు కరివేపాకు, 6 ఎండుమిర్చి, తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 6-7 చితక్కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, మళ్ళీ ఒక టీ స్పూన్ 1.5 టీ స్పూన్ పసుపు నేనైతే యాడ్ చేసేస్తాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా పసుపు యాడ్ చేసేసుకొని పోపు పెట్టుకొని పర్ఫెక్ట్గా పప్పులో పోపు యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే టేస్టీగా ఉండి చింత చిగురు పప్పు రెడీ అయిపోతుందండి. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుస్తానండి. ధన్యవాదాలు. ఉంటానండి, మరి ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ.